కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయన ఉమ్, ఎంపీగా చేశారు. ఆ, ఉమ్, ఒక రకంగా మేధావిగా చలామణి అవుతూ ఉంటారు. ఆయన ఆకారం కూడా, మాట్లాడే తీరు కూడా మేధావి అన్న ఒపీనియన్ కల్పిస్తుంది. కానీ కళ్ళలో ఉమ్, మాత్రం ఒక శకుని మామ టైప్ లో ఉంటారు అనమాట. ఆంధ్ర శకుని అనొచ్చేమో బహుశా. ఎవరో ఉమ్, కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్. ఉమ్, మేధావి వరకు ఓకే, ఆయన దగ్గర చాలా నాలెడ్జబుల్ పర్సన్, అందులో డౌట్ లేదు. కానీ ఆ ఉమ్, నాలెడ్జ్ దేనికి వాడతారనే పాయింట్ మీద నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే ఒక ఉమ్, ఒక వ్యక్తిని మొయ్యాలనో, ఒక పార్టీని మొయ్యాలనో నా ఉద్దేశం కాదు. కానీ ఎక్కడ ఎవరు తప్పు ఉమ్, చేస్తున్నా గల్లా పెట్టుకుని ప్రశ్నించాల్సిన ఈ మనిషి ఉమ్. పార్షియాలిటీ చూపిస్తారు కొన్ని కొన్ని విషయాల్లో. ఎలా చూడాలి మేడం ఉండవల్లి అరుణ్ కుమార్? రీసెంట్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు నిన్ననే. ఎలా చూడాలి అవునండి. వ్యవహారాన్ని ఉండవల్లి మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ విభజన కాలం కానీ 2004 నుంచి బాగా ఫేమస్ కదా ఈయన. ఈ గత 2 దశాబ్దాలలో ఈయన నడిపిన రాజకీయాన్ని మనం ఎలా చూడాలండి? అంటే ఒక విధంగా చూస్తే అండి, మామూలుగా లేడీస్ గురించి ఒక ఉపమానం ఉంటుంది. బ్రెయిన్ విత్ బ్యూటీ అని. అయితే నేనేమంటానంటే, రాజకీయ నాయకులకు పట్టుకు బ్రెయిన్ విత్ ఇంపార్షియాలిటీ అంటారు. నీకు నిష్పాక్షిక ధోరణి ఉండాలి ఒక మేధావికి. ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు అయ్యావు అనుకోండి, నువ్వు ఏదో ఒక రాజకీయ పార్టీలోకి ఉంటావు కాబట్టి నీకు నిష్పాక్షిక ధోరణి ఉండటం కష్టం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మనం. కానీ మేధావులు అనబడేవాళ్ళు, మేధావులుగా గుర్తించబడే వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఉండాలి. ఈ నిష్పక్షపాత ధోరణి తక్కువైంది కాబట్టి ఇవాళ ఈ దేశం మొత్తం అనర్థం జరుగుతున్నా, ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో అనర్థాలు జరగటానికి కారణం మేధావులే. ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఒక గొప్ప మాట అన్న, అన్ని అనర్థాలకి కారణం మేధావుల మౌనమే అన్నారు. మేధావుల మౌనం చాలా దారుణం అని కూడా చెప్పారు ఆయన. మరి ఈ మౌనముని ఎందుకు గత 5 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న విధ్వంసకర ఆ కరమైన విధానాలు కావచ్చు, విధ్వంసకర పాలనని కావచ్చు, ఎందుకు ప్రశ్నించలేదు ఓపెన్ గా? ఆయన ఏ రోజైనా ప్రశ్నించినట్లుగా దాఖలాలు ఉన్నాయా? అది ఇది కాదంటే ఆయన చాలా ర్యాండమ్ గా ఏం మాట్లాడేస్తుంటారు అంటే, స్టేటు డివైడెడ్ అయిన దాని గురించి, ఆ అలాగే స్టేట్ రీఆర్గనైజింగ్ యాక్ట్ గురించి, ఇలాంటి విషయాల్లో ఆయన ఈ రోజుకి ఆయన పుక్కిటి పురాణాలు ఎలా చెప్తారు అంటే అవి వాస్తవాలే కావచ్చు. ఇప్పుడేంటి, ఈ రోజు ఏంటి, అసలు జరిగిపోయిన దాని గురించి మనం కథలు వెతలు చెప్పుకుంటే ఏమొస్తుంది? అది జరిగిపోయింది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కదా ఆలోచించాలి. ఈయన ఏదన్నా చెప్పగలిగిన పరిస్థితి ఈయనకి ఉంటే గనక, పరిస్థితి ఉండక్కర్లా, పరిస్థితిని చేతుల్లోకి తీసుకోవడమే. నాలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా మాట్లాడగలుగుతున్నప్పుడు ఇంత పెద్ద అనుభవము, రాజకీయ అనుభవము, ఒక రకంగా రాజకీయాల్లో కురువృద్ధుడు ఆయన. ఎందుకంటే ఆయనే రిటైర్మెంట్ తీసుకున్న గొప్పవాడండి ఆయన. ఆయన మామూలు మనిషి కాదు. ఇప్పుడు మోడీ ఎట్లయితే 75 ఏళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించి అద్వానీ గారిని ఇంటికి పంపించాలనుకున్నాడో, అది రేపొద్దున ఈయన మెడకే చుట్టుకోబోతుంది, అది వేరే విషయం. కానీ ఈయన సెల్ఫ్ ఇంపోజ్ చేసుకుని నేను రిటైర్ అయిపోతున్నాను, కొత్త వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల నుంచి, ఆ, మన రాష్ట్ర విభజన అయిపోయిన దగ్గర నుంచి ఆయన మంకు పట్టుబట్టి రాజకీయాల్లో లేకుండా అయిపోయారు. కానీ రాజకీయాల్లో లేకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు.
ఏ రాజకీయము లేదని చెప్పటం కూడా ఒక రాజకీయమే. ఆయన నాకు ఏ రాజకీయం లేదు అంటూనే స్నేహితుడు కొడుకుని మోస్తున్నాడు. ఈ చంటి బాబుని 10 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు కాదు, 2010 నుంచి మోస్తున్నాడు. వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి ఈ చంటి బాబుని తండ్రి లేని బిడ్డ అని చెప్పి మోస్తున్నాడు. ఈయన ఎత్తుకుని తిరుగుతున్నాడు. పాలు మానేసిన పిల్లల్ని ఎత్తుకోవడం కరెక్ట్ కాదని చెప్తారు ఎవరైనా సరే, కానీ ఈయన పాలు మరిసిన పిల్లాన్ని కూడా ఎత్తుకుని ఈ రోజుకి మోస్తూ ఉన్నాడు. ఈ విషయానికి ఈయనకి చాలా పెద్ద అవార్డు ఇవ్వాలి లెక్క అయితే. కానీ మళ్ళీ వాస్తవానికి ఇలా జరుగుతూ ఉంటే బయట ప్రపంచానికి ఏం కలరిస్తాడండి ఈయన? అసలు నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాజకీయాలు వదిలేశాను, నేను రిటైర్ అయిపోయాను అని చెప్తారు. మరి ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎందుకండి సమర్థించుకోవటాలు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఏం ఆశించి చేస్తున్నట్లు? నాకు ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈయనలో అంతర్లీనంగా ఆయన వృత్తి ఏంటి? ఆయన చదువుకున్నది వకీలు. ఈ వకీలు బుద్ధి కనిపిస్తుంది ఇక్కడ. వకీలు బుద్ధి ఎలా ఉంటది అంటే, 5 హత్యలు చేసి వచ్చిన వాడినైనా సరే నా క్లయింట్ని నేను రక్షించుకుంటాను. ఈ రక్షించుకోవటానికి చట్టంలో ఏమేమి ఉన్నాయి అని వెతికి ఆ పాయింట్లన్నీ నోట్ చేసుకుని తన వాగ్దాటితోటి జడ్జి ముందు తన పటిమతోటి తన క్లయింట్ని రక్షించుకుంటాడు. 5 మందిని చెప్పాడా, 10 మందిని చెప్పాడా, 15 మందిని చెప్పాడా అనేది అనవసరం. ఆయనైతే అది నా వృత్తి ధర్మం, నా వకీల్ ధర్మం అదే అని చెప్తారు మనకి. అయితే నాకు ఈ సందర్భంగా ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఏంటంటే, ఏదో ఒక పాత విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంటే, కాదు వాడు వకీల్ లాగా, లాయర్ లాగా తన వైపు మాట్లాడుకుంటాడు, తన వైపు న్యాయం చెప్తాడు, నేను జడ్జి లాగా అందరి వైపు న్యాయం చెప్తాను, నిజం చెప్తాను అని చెప్పి అంటాడు. నాకు అచ్చుగుద్దినట్టు ఆ డైలాగ్ ఇప్పుడు అవసరం, ఈయన దగ్గర కరెక్ట్ గా యాప్ట్ అనిపిస్తుంది. ఈయన జడ్జిగా ఉండవలసిన వాడు. అంటే జడ్జి అని ఎందుకన్నాను? నేను రాజకీయ సన్యాసం చేశానని చెప్పాడు ఆయన, నాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పాడు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడు, ఎందులోనూ లేకుండా ఆయన అస్త్ర సన్యాసం చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నప్పుడు ఆయన అపార అనుభవం ఉంది. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరినైనా సరే కదిలిస్తే ఈయన చెప్పినంతగా ఇంకెవ్వరూ చెప్పలేరు అసలు. ఆ డేటాలు కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విషయంలో కావచ్చు, వాజ్పేయి గవర్నమెంట్ కావచ్చు, ఇందిరాగాంధీ గవర్నమెంట్ కావచ్చు, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కావచ్చు. ఈయన రాజీవ్ గాంధీ బతుకున్నప్పటి నుంచినే రాజకీయాల్లో ఉన్నారండి. ఈయన అపర మేధావి. అసలు ఆయన మేధావి తత్వంలో నాకు ఎటువంటి అనుమానము లేదు, రెండో ఆలోచనే లేదు. కానీ ఆయన మేధావితనాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఎవరి మీద ప్రయోగిస్తున్నారు ఆయన మేధావితనాన్ని అన్న దగ్గరే నా అభ్యంతరం వల్ల. అదేంటి అంటే, ఇప్పుడు మనకి ఇప్పుడుకిప్పుడు జరిగింది ఏంటి? మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి, జగన్ ప్రభుత్వం కూలిపోయింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడింది. ఇదే కదా జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఛార్జ్ ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు? మొన్న సాయంత్రం ఛార్జ్ తీసుకుంటే నిన్న ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన చెప్తున్న విషయాలు చూస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే, ఇంతటి అనుభవం ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడు అని చెప్పి నేను ఊహించలేదు అసలు. ఏంటంటే, అన్నప్రాసన రోజు ఆవకాయ అంటారు చూసారా? ఎవరైనా పెడతారండి అన్నప్రాసన రోజు ఆవకాయ పెడతారా? ఈయన ఆవకాయ పెట్టాడు. ఆవకాయ కూడా ఎలా పెట్టాడు? గుంటూరు కారం కలిపి, కనీసం గోదావరి జిల్లా నెయ్యి కూడా వేయకుండా చంద్రబాబు నాయుడికి, అందులో ముద్దపప్పు కూడా లేదు, మళ్ళీ ఒట్టి అన్నం కూడా లేదు, ఒట్టి గొడ్డుగారం పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యి గొడ్డుగారం పెట్టాడు. ఏమంటాడు? ఇప్పుడు మోడీకి మీరు సన్నిహితులు కాబట్టి
మీ వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీరు పలానాయి అడగండి అని చెప్తున్నాడు. ఆయన చెప్పినవన్నీ కరెక్టే, ఆయన అడగాలి అని చెప్పినవన్నీ కూడా కరెక్టే. ఈ మాత్రం అడగాలని చంద్రబాబు నాయుడికి తెలీదా? ఈయన చెప్పాలి. ఒక 6 నెలలు టైం ఇచ్చి నీకు అధికారం ఇచ్చారు ఆంధ్ర ప్రజలు, అప్రతిహతమైన అధికారాన్ని ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆ అధికారాన్ని నువ్వు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? ఆంధ్ర ప్రజలు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, నమ్మకం పెట్టుకుంటే నువ్వేం చేశావు అని చెప్పి అడగొచ్చు, తప్పులేదు. ఇప్పుడు నేను అన్నప్రాసన ఆవకాయ ఎందుకు తీసుకొచ్చానంటే, అన్నప్రాసన రోజున మా పిల్లోడు నడవట్లేదేంటి అని ఎవ్వరు బాధపడరండి. ఉయ్యాల్లో వేసిన రోజే ఎవ్వరు ఏంటి ఇంకా నడవట్లేదని. అదే ఫస్ట్ బర్త్డేకి వచ్చేసరికి ఏం ఆలోచిస్తారు? నడకలు రాకపోతే అమ్మో ఏదో జరిగింది, ఈ బిడ్డ పూర్తి ఆరోగ్యంతో పుట్టలేదు అనుకుంటారు కదా. మరి మీరు ఒక సంవత్సరమైనా ఆగొచ్చు కదా, పోనీ 6 నెలలు ఏం చేసావు, నువ్వేం చేసావు వచ్చి అని అడగొచ్చు కదా. అడగకపోగా ఇప్పుడు ఈయన పెట్టిన ఒక రకంగా ఈయన పిండ ప్రదానం చేసినట్లు అనిపించింది నాకు ఆ స్పీచ్ లో. ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే అసలు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే దాని గురించి చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవటానికి కారణాలు ఏం చెప్తున్నారంటే, బూతులు మాట్లాడారు, అలాగే కొట్లాటలు చేసుకున్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని నేను జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో చెప్పాను అని చెప్తున్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా బలంగా లేదా అనేది కాదండి ఇక్కడ ప్రశ్న. ప్రజల వైఖరి ఏంటి, ప్రజలు ఏం ఆలోచించారు, ప్రజలు ఏం కష్టాలు పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో, అది అసలు ప్రశ్న. ఆ మాట మట్టుకు ఆయన చాలా చాలా కన్వీనియంట్ గా ఆ మాటను ఎత్తలేదండి. మొత్తం ప్రెస్ మీట్ లో నువ్వు వాలంటీర్ల మీద ఆధారపడ్డావు, నువ్వు పార్టీలు లేకుండా చేశావు, కార్యకర్తలు లేకుండా అయిపోయారు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమస్య కార్యకర్తలు లేకపోవటమా, వాలంటీర్ల పెత్తనమా, లేకపోతే మంత్రుల నోటిపారుదల కాదు ఇక్కడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకమైనవి కాబట్టి ప్రజలు ఓడించారు. ఇక్కడ ఇంకెవరికి వేయాలి ఓటు? ఎవరు ఈ పాలన కూడా చూసిన తర్వాత కనీసం ఎవరు సమర్థమైన నాయకుడు అనుకున్నారు ప్రజలు అంటే వాళ్ళకి తెలుగుదేశం కనిపించింది. ప్రజలు ఆలోచించింది ఏంటంటే, ముందలవాడే నయ్యం ముంతా మూకుడిచ్చాడు అనే ఒక పద్ధతిలో చంద్రబాబు నాయుడికి ఓటేశారు తప్పితే, కనీసం మన తిండి మన తిన్నిస్తాడు, మనకి ముద్దలు కలిపి గోరు ముద్దలు పెట్టకపోయినా సరే, ఒడిలో పెట్టుకొని జోల పాడకపోయినా సరే, మన తిండి మన తిన్నిస్తాడు అనే ఒక అభిప్రాయానికి అయితే ప్రజలు వచ్చారండి. అందుకు ప్రజలు ఓటేశారు చంద్రబాబు నాయుడికి. అంతేగాని చంద్రబాబు నాయుడికి బాగా బలం ఉందని లేదు అనుకుంటే, ఈ బలం ఎప్పుడూ ఉన్నదే. ఇంకా ఒక రకంగా చూస్తే ఈ 5 ఏళ్లలో చాలా బలం తగ్గిందని చెప్పొచ్చు. ఇది కార్యకర్తల్లో నైరాశ్యం పెరిగిందని చెప్పొచ్చు. కార్యకర్తల్లో భయాందోళనలకి గురి చేశారు మీరని చెప్పొచ్చు. 2014 నుంచి 19 వరకు వైసీపీ కార్యకర్తలు ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడా? ఆయన పాదయాత్ర చేస్తే ఏమన్నా చేశాడా? పైగా ఆయన భద్రతగా పాదయాత్ర చేసుకుంటానికి చాలా సహకారం ఇచ్చాడు, ఏ రోజు ఎగతాళి చేయలేదు. కానీ మీరు చేసిందేంటి? 2019 నుంచి 24 మధ్యలో మీ సొంత పార్టీ వాళ్ళ మీద దాడులు చేసుకున్నారు మీరు, మాట వినరు అనుకున్న వాళ్ళ మీద తొక్కేశారు మీరు. ఒక మంత్రి డాన్స్ వేస్తుంటే మాట్లాడలేదు రోడ్డు మీద. మరి ఒక మంత్రి కోడిగుడ్డు మంత్రిగా ప్రసిద్ధి పొందితే ఆ మంత్రిని పిలిచి కూర్చోబెట్టి చివాట్లు పెట్టలేదు. ఇంకొక ఎంపీ గొడ్లెత్తుకుని తిరిగితే మాట్లాడలేదు.
అసలు ఏ మంత్రులకి ఏ శాఖ ఉందో ఆ మంత్రులకే తెలియనంతగా నువ్వు అధికారం మొత్తాన్ని కేంద్రీకరించుకుని తాడేపల్లి ప్యాలెస్కి పరిపాలన పరిమితం చేశావు. ఇందుకు నువ్వు ఓడిపోయావు బాబు అని చెప్పాలి కానీ, బుజ్జికన్నా అని చెప్పాలి కానీ, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, చంద్రబాబు నాయుడు బలంగా ఉన్నాడు కాబట్టి గెలవలేదండి. నువ్వు సరైన మంత్రులను ఎన్నుకోలేదు, సరైన పరిపాలన ఇవ్వాలనుకోలేదు, నువ్వు విధ్వంసకర పాలనని ప్రవేశపెట్టాలనుకున్నావు కాబట్టి, అలాగే కేసుల కోసం మోడీ తోటి చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశావు కాబట్టి ఓడిపోయావు నువ్వు. 22 మంది ఎంపీలుంటే ఒక్క ఎంపీ అయినా మాట్లాడా పార్లమెంట్ లో? అదేమంటే సింపుల్ గా నువ్వు వచ్చి ఏం చెప్పావు, మన బలం వాళ్ళకి అవసరం లేదు అందుకే మన మాట వాళ్ళు వినట్లేదు అని చెప్పావు. ఏ రోజైనా నువ్వు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి ఆ పని సాధించుకుని వచ్చి నేను ఈ పని చేసుకుని వచ్చానని ఒక్క రోజన్నా నువ్వు మాట్లాడావు? అసలు వెళ్ళేటప్పుడు నీ ప్లాన్లు ఏం మాట్లాడాలి, అక్కడ ఏం జరుగుతుందో, మోడీ నా మాట వింటాడో లేదో, అమిత్ షా నా మాట వింటాడో లేదో అని ఆందోళన, వచ్చేటప్పుడు ఆ తన పనులన్నీ సక్రమంగా జరిగినాయి అనే ఆనందంతో బయటికి రావటం, హైదరాబాద్ తాడేపల్లి ప్యాలెస్కి రావటం, వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకోవటం, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు బట్టలు. లేదు అంటే రాబోయే 20 ఏళ్ల కాలంలో మందుబాబులు తాగే మందు మీద అప్పులు తెచ్చుకోవటం, ఆస్తులను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవటం. సాక్షాత్తు సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వార్త బయటకు వస్తే పెడితే తప్పేంటి అన్నాడు కొడాలి నాని. అప్పుడు ఈ పెద్ద అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టవేంటి? ఎందుకా మీకు అధికారం ఇచ్చింది అని చెప్పి మాట్లాడొద్దండి ఆ రోజు. అంటే ఇన్ని రోజులు తపస్సు చేసుకుంటా ఉండి ఒక్కసారి ఈ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటాన్ని తపోభంగం లాగా ఫీల్ అయ్యి ఇప్పుడు ఈ ఈ చర్చ ప్రజల ముందు పెట్టటము అనేది, పైగా ఇంకొక అవమానకరమైన మాట ఏమన్నారంటేనండి ఆయన, ఈ ప్రజలంట కార్లలో వెళ్ళే వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారంట, అందుకే ఈ ఎన్నికల వ్యయం ఇంత పెరిగిపోయిందంట. అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? డబ్బులు మాత్రమే గెలిపించినాయి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. మరి అదే డబ్బు జగన్ కూడా ఖర్చు పెట్టాడు కదా, మరి జగన్కి ఎందుకు వేయలేదు ఓట్లు? డబ్బులే ప్రామాణికమైతే జగన్ కూడా వెయ్యాలి కదా ఓట్లు. ఆయన ఎక్కడా కూడానండి మొత్తం ఆశాంతం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవటంలో పొరపాటు పడ్డాడని కానీ, కావాలని చేశాడని కానీ, మంత్రుల వైఫల్యం గురించి కానీ ఆయన ఎక్కడా మాట్లాడలేదండి. మొత్తం మీద ఆయన మాట్లాడింది ఏంటంటే, నిరాశ పడకురా తమ్ముళ్ళు అని చెప్పి వైసీపీ కార్యకర్తల్ని, నాన్న బుజ్జి కన్నా ఈ పరీక్షలో తప్పితే తప్పావు, మళ్ళీ ఒకవేళ సప్లిమెంట్ వస్తుందేమో అవకాశం కోసం చూడు, ఒకవేళ సప్లిమెంట్ కూడా రాకపోతే గనక 5 సంవత్సరాల కాలం ఉంది, ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు నీ పార్టీని పటిష్టపరుచుకో, అసలు ఎందుకు జరిగిందో పోస్ట్ మార్టం చేసుకో, అలాగే ఆ రాజకీయాలు నేర్పించు నీ పార్టీలో నాయకులకి అంటే ఆయన చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళకి రాజకీయ జ్ఞానం లేదు, వాళ్ళకి ప్రజల సమస్యల పట్ల అవగాహన లేదు, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి అనే ఒక పరిజ్ఞానం లేదు. ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని తెలుగుదేశం పార్టీని తొక్కటానికి నొక్కటానికి వాడారు తప్పితే ప్రజాపాలన కోసం ఐఏఎస్ ఆఫీసర్ని వాడలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అసలు సంపద పెంచడానికి నువ్వేం చేశావు, ఏమి చెయ్యలేదురా, అందుకే ఇలా జరిగింది అని గాని, నువ్వు అసలు మేనిఫెస్టోలో కియా సంస్థను వెనక్కి పంపించేస్తాను అని చెప్పినప్పుడే అని ఆ నినాదంతో వచ్చాడండి జగను. కియాని పంపించేస్తానని చెప్పాడు.
మరి ఏమి ఆయనకి పర్సంటేజ్లు కుదిరినాయో కియాని ఉంచాడు. అంటే నేను కియాని పంపించమని నేను అడగట్లేదు, కానీ అసలు నువ్వు పంపిస్తాను అనే మాట నీ నోట్లోంచి ఎలా వచ్చింది? మనకు ఒక పరిశ్రమ వచ్చింది అంటే మనకి అక్కడ విద్యుత్ వినియోగం జరుగుతుంది, సహజ వనరుల వినియోగం జరుగుతుంది, అంటే మానవ వనరుల వినియోగం జరుగుతుంది. ఇన్ని వినియోగాలు జరిగి అక్కడ ఒక ఉత్పత్తి వస్తే ఆ ఉత్పత్తిని మనం వాళ్ళు అమ్ముకుంటే మనకు ట్యాక్సులు కడతారు. అక్కడ ఆ పరిశ్రమల్లో పనిచేసే ప్రజలకి తిండి దొరుకుతుంది, వలసలు వెళ్ళే అవసరం ఉండదు. ఇట్లా ఆలోచించాలండి ఒక రాజకీయ నాయకుడు అనేవాడు. అంతేగాని నాకు వాటాలు ఇవ్వలేదు, ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పక్కన పెట్టేయాలి, ఇలా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి 2019లోనే తప్పటడుగు వేశాడు. కానీ ప్రజలు ఇవన్నీ గమనించకుండా ఆయన విద్వత్ అంతా సంపదను సూట్ కేస్ కంపెనీల ద్వారా డబ్బులు సంపాదించడం వచ్చు కాబట్టి మన నెత్తిన కూడా తలా ఒక సూట్ కేసు పెడతాడు నెత్తిన అని అనుకుని ఓటేశారు. మేనిఫెస్టోను కూడా సరిగ్గా గమనించుకోకుండా అసలు అతని విధ్వంసాన్ని అతను చెప్తూనే పోటీ చేశాడండి, చెప్తూనే గెలిచాడు. అందుకు ప్రజలు ఎవరి చెంపలు వాళ్ళు వేసుకొని ఇప్పుడు వేరే పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ ఇవెక్కడా ఆయన చెప్పట్లేదండి. అసలు ఒక రాజధాని వైఫల్యం గురించి మాట్లాడట్లేదు, అమరావతి గురించి మాట్లాడట్లేదు, రుషికొండకి బోడుగుండు కొట్టిన దాని గురించి మాట్లాడట్లేదు, రివర్స్ టెండరింగ్ వల్ల కరెంట్ బిల్లులు ప్రతి ఇల్లు ఇబ్బంది పడింది వైసీపీ టీడీపీ సంబంధం లేకుండా. అక్కడికే వస్తున్నా అండి. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల పని వెనక్కి నడిచింది, దానివల్ల చాలా ప్రజాధనం వృధా అవుతుంది. ఆ వచ్చిన కాంట్రాక్టరు ఓలు తక్కువని గుడ్డి పెళ్ళాన్ని చేసుకుంటే కుండీలన్నీ పగలగొట్టింది అన్నట్లు సరిగా నైపుణ్యం లేని వాళ్ళు తక్కువకు చేస్తామని వస్తే అంత పెద్దదాన్ని అండి ఇచ్చుకునేది. మన ఇంట్లో ఒక బాత్రూమ్ కట్టినట్ట పోలవరం ప్రాజెక్ట్ కట్టడం అంటే? ఎందుకు చేశారు ఈ పనులన్నీ? వీటన్నిటి వల్ల జరిగిందని చెప్పట్లేదు ఆయన, అసలు వీటిని ఎత్తట్లేదండి. నా బాధ అది. నాకు ఇప్పటి వరకు మధ్యలో ఆయన కొంచెం శల్య సారథ్యం చేస్తారని, లేదంటే ఒక శకుని పాత్ర పోషిస్తున్నారు, ఒక మాయల పకీర్ లాగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటది. కానీ మళ్ళీ ఏదో ఒక క్షణంలో ఆయన నిరాడంబరతను కానీ లేకపోతే ఆయన పరిజ్ఞానాన్ని కానీ అవన్నీ ముచ్చటగా ఉంటాయండి. ఆయన మీద ఒక నమ్మకం ఉంటుంది, ఒక రాజకీయ పరమైన, ఒక నిష్పక్షపాతమైన, అలాగే ఒక నిజాయితీతో కూడిన ఒక నమ్మకం ఉంటది ఆయన మీద. కానీ ఇలా అసలు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఓహో ఈయన కడుపులో ఇన్ని పెట్టుకుని ఇలా ఉన్నాడా, ఇన్నాళ్ళు మనము ఆయన మేధస్సును చూసో లేకపోతే ఇంకోటి చూసో మనం మురిసిపోయామా, ఆయన మీద మనం అనవసరమైన ఆశలు పెంచుకున్నామా అనిపిస్తుంది తప్పితే వేరే ఏమి లేదండి ఇక్కడ. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో అంటారే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు ఆయన మిత్రధర్మాన్ని చాలా పోషిస్తున్నాడండి. అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి మిత్ర లాభమే కాదండి, మిత్రభేదాన్ని కూడా చూపించాలి. అది ఒక సమాజానికి అవసరమైన విషయం ఉన్నప్పుడు. ఇప్పుడు అసలు మీరెందుకు ఆయన నుంచి దూరం అయ్యారు చెప్పండి? మిమ్మల్ని ఎందుకు అతను దూరం పెట్టాడు? మీకు అక్కడే అర్థం కావాలిగా అతని మైండ్ ఏంటో. ఇంకా ఇప్పుడు మీరు ఇస్తున్న బూస్టింగ్ చూస్తుంటే వైసీపీ పార్టీ మీరు మళ్ళీ రండి, మీరు మళ్ళీ గెలవగలరు. ఆయన ఎక్కడెక్కడే ఉపమానాలు తీసుకొచ్చారంటేనండి, తమిళనాడు ఎలక్షన్స్ తీసుకొచ్చారు, కరుణానిధిని తీసుకొచ్చారు, జయలలితని తీసుకొచ్చారు, ఎంజీఆర్ మొదటి భార్యని తీసుకొచ్చారు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళందరూ మళ్ళీ గెలవగలేంది, ఆ పార్టీ మళ్ళీ ఆర్గనైజ్ అవ్వగలేంది, మీరెందుకు అవ్వలేరు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు వచ్చి ఫస్ట్ 14 నుంచి 19 వరకు జరిగిన పనులన్నిటినీ పక్కన పెట్టి ఆయన చెమ్మచక్క ఆడితే, ఆడిందాట పాడింది పాటగా చేస్తే ఆ రాష్ట్రం ఏమైందో చూసాం. ఏది 2014 నుంచి 19 వరకు మొదలైసిన పనులన్నిటినీ ఆయన తొంగలో తొక్కి ఆయన ఇష్టానికి ఆయన పరిపాలన చేయటం వల్ల ఈ రోజు మళ్ళీ మొదటికి వచ్చిందా వెనక్కి వెళ్ళిందా అనేది లెక్కలు చూస్తే గాని తెలియదు. ఇప్పుడు ఇంక చూడాలి, లెక్కలు మొదలెట్టాలి. మరి అలాంటప్పుడు
మళ్ళీ ఇప్పుడు ఈ 24 నుంచి 29 వరకు మళ్ళీ దీన్ని మొత్తాన్ని ఒక గాడిలో పెట్టి మొత్తం వ్యవహారం అంతా నడిపించిన తర్వాత మళ్ళీ 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ విధ్వంసం సృష్టిస్తే అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? అసలు కాంగ్రెస్ విడదీసి రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని మీరే చెప్తున్నారు. సరే, విడదీశారు. విడదీసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏదో మొదలెట్టాడు, విధ్వంసం చేశారు. మరి నువ్వు మొదలెట్టలేకపోయినా పర్వాలేదు, మొదలెట్టిన దాన్ని కొనసాగించలేకపోయావు, నీకు అసలు రాజకీయాల్లో అనుభవం లేదు, రాజకీయాల్లో నీకు ఒక నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు రాజకీయాల్లోకి వచ్చేసావు, మా రాజశేఖర్ రెడ్డి పరువు తీసేశావు అని చెప్పి కదా మాట్లాడాలి. ఇంకా మళ్ళీ డెవలప్ అయిపోతుంది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఏం కష్టం కాదు, మళ్ళీ నిలదొక్కుంటది. అంటే ఇప్పుడు ఇదండి నిజంగా ఈయన ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి, అంటే బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి మళ్ళీ నెత్తిని ఇంకో పిడుగు పడుతుంది. ఏంటంటే భయం భయం, మళ్ళీ నిజంగానే ఈయన చెప్పినట్లు 29లో మళ్ళీ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి, ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏంటి అని. అసలు వైసీపీ పార్టీకి రాజకీయాలు నడిపే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించాలి ఈరోజు. డబ్బు పెంచినందుకు కాదండి. ఇప్పుడు ఏమనుకుంటారంటే ప్రజలు, డబ్బు పెంచినందుకు ఓడిపోయింది అంటే ఏం ఖజానాగే కదా వచ్చేది, గల్లాపెట్టిలోకి డబ్బులు వచ్చేటప్పుడు ఇంకా బాధ ఏంటి అనుకుంటారు. కానీ నాణ్యం లేని మందు ఇచ్చాడు, 10 రూపాయల మందుని 100 రూపాయలకి అమ్మాడు, ఈ డబ్బులన్నీ నొక్కేశారు లిక్కర్ మాఫియా ద్వారా అనేది చెప్పాలి. అందరికంటే ముందు సోమవీర్రాజుకు తెలిసింది సంగతి. సోమవీర్రాజు చెప్పాడు, దాన్ని చంద్రబాబు నాయుడు అందుకున్నాడు, అందుకుని నేను మీకు తక్కువ రేటుకి నాణ్యమైన మందు ఇస్తానన్నాడు, అందుకని జనాలు ఓటేశారని చెప్తున్నాడు. అంటే డబ్బులు, మద్యము, ఈవీఎంల గురించి కూడా చెప్పాడండి. అంటే పోయినసారి మీరు ఈవీఎంలతో గెలిచారా? అది వాస్తవమైనప్పుడు ఇది కూడా వాస్తవమే. మరి పోనీ అసలు ఓట్లేసిన ప్రజలు గల్లంతు. ఇప్పుడు ఈయన చెప్పింది ఇంకో కుంపట ఏం పెట్టి వెళ్ళారంటే, ఈ మొత్తంలో ఎంత చెప్పుకున్నా తరగదండి ఈ ఘోష. చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోడీ దగ్గర ఏమేమి అడగాలి ఈ రాష్ట్రానికి సంబంధించినవి, అలాగే షెడ్యూల్ 9, 10లో ఆస్తుల గురించి అడగాలి. ఇంకా మర్చిపోయాడు పాపం పెద్ద ఆయన. కరెంటు బకాయిలు కూడా ఉన్నాయి ఆంధ్రాకి రావాల్సినవి తెలంగాణ దగ్గర నుంచి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అడగాలని చెప్తున్నాడు ఈయన. తప్పులేదు, ఇప్పుడు సీఎం ఈయన అయ్యాడు కాబట్టి అడగొచ్చు. మరి ఇవే మాటలు జగన్ రెడ్డికి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు షెడ్యూల్ 9 అండ్ 10 తరఫు నుంచి మనకు దాదాపు ఒక 70,000 కోట్ల ఆస్తులు మన దగ్గర ఉన్నాయంట, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయంట, తెలంగాణలో. వాటి గురించి అడుగుతున్నారు, తప్పులేదు, ఖచ్చితంగా అడగాల్సిందే. మరి జగన్ రెడ్డి ఏం నోట్లో గడ్డ పెట్టుకున్నాడు, మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏమనంటే ఆయన శిష్యుడా, ఆయన కొలిగ్గా రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఇక్కడనే అని, అదొక సటైర్ అన్నమాట. ఆ మధ్య ఎప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, ఆయన నేను శిష్యుడిని అంటే ఆయన కొలిగ్ని అన్నాడు. సరే, ఆ మాట కరెక్టా కదా అది వేరే విషయం. దాన్ని ఈయన వాడి ఇప్పుడు ఉన్నారు కదా, మీరు కొట్టుకుని చావండి ఆ డబ్బుల కోసం. మరి ఈ మీరు కొట్టుకుని చావండి, స్నేహితులే కాబట్టి అడగండి అనే మాట మరి కేసీఆర్ తో కూడా ఈయన మంచి సంబంధాలే నెలకొల్పాడు కదా జగన్ రెడ్డి, బాబాయ్ అబ్బాయిలాగా తెలంగాణలో ఏం చేస్తే అది ఇక్కడ చేసి. మరి అప్పుడెందుకు చెప్పలేదు నువ్వు కేసీఆర్ తో బాగానే ఉంటున్నావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు కేసీఆర్ ని కూడా ఎందుకు అడగలేదు అని చెప్పి ఎందుకు ఈయన సలహాలు ఇవ్వలేదు? అంటే ఈయన ఒక
ధృతరాష్ట్ర కౌగుల్ని ఎంచుకున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఆయన. ఇప్పుడు కర్ణుడి గురించి చాలా చెప్తారు కదా. కర్ణుడు జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అంటే దుర్యోధనుడితోటి స్నేహం చేయటం అని చెప్తారు. అయితే మరి అలాంటప్పుడు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే మేధావి వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి స్నేహమా, గురువా, బంధుత్వమా ఏదో తెలియదు, ఆయనతోటైతే అంటకాగాడు కదా. ఆయనతోటి అంటగాగటం తోటి ఆపకుండా ఇప్పుడు ఈ ఆయన కొడుకుతో కూడా అంటగాగుతున్నాడు కదా. మరి అలాంటప్పుడు ఇంక ఈయన చెప్పేవి అర్థసత్యాలు కాకుండా నిష్పక్షపాతంగా లేకుండా వాస్తవాలే ఎలా అవుతాయి అనేది నా బేతాళ ప్రశ్న. దీనికి సమాధానం ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఈయన నిష్పక్షపాతంగా ఉన్నాడా లేదా, ఒక రకంగా ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించబడ్డాడా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడా, ఈ 5 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడు పాలనని ఎట్లయినా సరే అస్థిరపరచాలి అని మాత్రమే చెప్తున్నాడా, లేదు అంటే గనక 29లో మీకు మళ్ళీ అవకాశం వస్తుంది, వైసీపీ పార్టీకి పునర్వైభవం వస్తుంది అని చెప్తున్నారా? ఇవన్నీ కూడా బేతాళ ప్రశ్నలు మన ముందున్నాయి. ఎందుకంటే ఒక మేధావి నిష్పక్షపాతంగా ఉంటేనేమో ఒక రకమైన మాటలు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. అలా కాకుండా వాళ్ళ సొంత వైషమ్యాలు, అలాగే సొంత బంధుత్వాలు, సొంత స్నేహాలు ఉంటే, సొంత ప్రయోజనాలు ఉంటే గనక మేధావుల దగ్గర నుంచి కూడా వక్రమైన ఆలోచనలే వస్తాయి, వక్రంగానే మాట్లాడతారు అనడానికి నేనేమి సాహసం చేశానని అయితే అనట్లేదు. ఇవన్నీ కఠోర వాస్తవాలు. రైట్ మేడం, చూద్దాం మేడం. ఇటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు వకీలుగా మొదలుపెట్టి చివరికి వకీలుగానే జీవితాంతం మిగిలిపోతాయేమో. మరి ఏమవుతుందో మరి. ఇంకా ఈయన రెగ్యులర్గా వస్తారే ఉంటారు అడపాదడప. మనకు కూడా చాలా పని కల్పిస్తారు ఈయన. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమవుతుందో. ధన్యవాదాలు.